ఆ భగీరథుడు తన పేరు ఊరు తెలియని సుదూర గ్రామములందు అరణ్యములందు ఓపికతో వసించసాగాడు. ఇలా అతని జీవితము గడుస్తూ ఉండగా కొంతకాలానికి అతని చిత్తములోని వాసనలన్నీ తొలగిపోయి అచిరకాలంలోనే పరమశాంతి లభించగా ఆత్మయందు విశ్రాంతి పొందాడు. అట్టి నిర్వికార స్థితిని పొందిన భగీరథుడు భూమండలమున గల అనేక ద్వీపాలలో సంచరిస్తూ ఒకరోజు సుదీర్ఘ ప్రయాణ వశంగా తాను ఇంతకు పూర్వము రాజ్యమేలిన కోసల రాజ్యములోకి ప్రవేశించారు. ఇది చాలా ఆశ్చర్యం. అక్కడ ఈ భగీరథ చక్రవర్తిని కొంతమంది ప్రజలు గుర్తించారు, మంత్రులు గుర్తించారు. ఎంతో మనస్సులో ప్రజలు తెలిసిన వాళ్ళందరూ విలపించారు. వారి వారి మనస్సులో అయ్యో ఎంతటి కష్టం వచ్చింది, ఇంతటి చక్రవర్తి ఇలా భిక్షాటన చేసుకుంటూ తను పాలించిన రాజ్యంలోనే తిరుగుతూ ఉన్నాడా అని. ఇట్లా జరిగింది. ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే ఒక మాట, త్రితల మహర్షి ఒక ముని, భగీరథుడు కూడా ముని అయిపోయాడు. మునులిద్దరూ పూర్వ కర్మల వలన లభించే సుఖదుఖములు రెండింటినీ ఆనందముగానే చూడసాగారు. ప్రారబ్ధ కర్మల వల్ల ఈ శరీరం లభిస్తుంది, మరల కర్మల చేతనే ఇది క్షీణించబడుతోంది. అయితే ఎవరు ఆత్మయందు అనుక్షణికమైన ధారణ కలిగి ఉంటారో అట్టి వారికి ప్రారబ్ధ ఆగామి సంచిత క్రమములన్నీ వర్తించవు. అంత గొప్ప మునులుగా అయిపోయిన ఆ మునులిద్దరూ త్రితల మౌని, భగీరథ ముని.